వాడు అమ్మ చచ్చిపోతున్నా బాబు, మేము చచ్చిపోతున్నాడా. పెట్రోల్ దొరకడం కష్టంగా ఉంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫేస్ చేసాం. అసలు పెట్రోల్ కొట్టనని చెప్పారు. ఒక లొకేషన్ అయితే అసలు మాకు సేఫ్గానే అనిపించలేదు. ఇంటికి వచ్చేసరికి బండి ట్రబుల్ ఇచ్చింది. దిస్ అడ్వెంచరస్ రైడ్ గైస్, మిస్ అవ్వకండి. ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయిపోయినాము మన కొంపకి హైదరాబాద్. ఇక్కడి నుంచి అయితే 752 కిలోమీటర్స్ అయితే ఉంది. మధ్యలో అయితే 2 సార్లు ఫ్యూయల్ స్టాప్కి అయితే ఆగాలి. పెట్రోల్ అయితే అస్సలు లేదు. సో లెట్స్ గో, జూమ్ పోదాం. యాక్చువల్లీ వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ ఇన్ బీనోమాడిక్ హాస్టల్. మేజర్ లొకేషన్లో ప్రైజెస్ అయితే అట్లుండవు, కానీ ప్రైజెస్ అయితే హాస్టల్కి చాలా రీజనబుల్గా ఉన్నాయి. మాకు పర్ నైట్ వచ్చేసి 400 ఏమో పడింది, 350 రూపీస్ ఏమో పడింది. సో 2 డేస్కి అయితే మా ఇద్దరికి కలిపి 1400 రూపీస్ అయితే పడింది, విచ్ ఈస్ వెరీ 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 రీజనబుల్ ఇన్ దిస్ లొకేషన్ గైస్. అండ్ మా కింద అయితే ఒక పర్సన్ ఉండే, ప్యారీ అని, హీస్ ఫ్రమ్ పంజాబ్. అదే నిన్న మాట్లాడుకున్నాం కదా, వాడు పొద్దున్నే లేచి చెక్అవుట్ అయ్యి అయితే వెళ్ళిపోయిందంట టువర్డ్స్ బెంగళూరు. సమ్వేర్ ఆయనకు వర్క్ ఉందని చెప్పిండంట రాత్రి. నేనేమో ఇంకా నిద్రపోయినా, నాకు చాలా హెడేక్ ఉండే నైట్, జలుబు చేసేసి హెడ్ పట్టేసి. సో దట్స్ ద రీజన్. అండ్ బ్యూటీ ఏంటంటే, మాకు పక్కన అంటే ఆపోజిట్లో బెడ్స్ మీద 2 తెలుగు వాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరు కర్ణాటకలోనే మాట్లాడుకున్నారు. నాకేంటంటే వాళ్ళు జనరల్గా లోకల్స్ ఏమో, అంటే ఐ మీన్ లోకల్ రీజియన్ ఏమో అనుకుని నేను ఇష్టం వచ్చినట్టు బూతులే మాట్లాడుకున్నాం. అయితే వాడు పొద్దున్నే లేచి, అన్న వాటర్ ఎక్కడ దొరుకుతాయి అన్న అన్నాడు. నాకైతే అది పెద్ద మూమెంట్, అది నిజంగా పెద్ద మూమెంట్ అది. సో అన్న మీరు తెలుగా అన్న అంటే అవునన్నా అన్నాడు. నేనైతే స్టన్ అయిపోయినా. ఇంకా ప్యారీ వెళ్ళిపోయిండు, ఆయన నెంబర్ కూడా లేదు నా దగ్గర. ఇలాగ వెళ్తే మనకి హారంగి బ్యాక్ వాటర్స్ అండ్ రిజర్వాయర్ అయితే అటే ఉంటుంది. మనం సైట్గా వెళ్ళాలి, స్ట్రైట్గా కాదు, సైట్గా వెళ్ళాలి. 4.1 కిలోమీటర్స్ తర్వాత రత్నబీడి నుంచి ఇంకో డైవర్షన్. ఇక్కడ అందరూ టీజీ అంటారు. టీజీ అంటే తెలంగాణ రా బాబు అంటే, టీఎస్ ఉండే కదా అని అడిగారు. దగ్గర ఒక 30-40 మంది అయినా అడుగుంటారు ఈ ట్రిప్ మొత్తంలో. టీజీ ఏంది, టీఎస్ కదా, టీజీ ఏంది, టీఎస్ కదా. టీజీ అంటే ఏదో కొత్త స్టేట్ వచ్చేసిందో అనుకుంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ టైం అడిగితే టీజీ అంటే తెలుగు గడ్డ. రైట్కి అయితే వెళ్ళాలి. ఇది ఏం రూట్, ఇది ఏదో ఫ్యూయల్ స్టాప్కి అయితే ఆగాలి కదా, మర్చిపోయినా. పెట్రోల్కి ఆగి దెన్ వీ హ్యావ్ టు ప్రొసీడ్. అమ్మని అమ్మ, బెంగళూరు 213 కిలోమీటర్సా? ట్యాంక్ ఫుల్. ఎంత పడుతుందో చూడాలి ఇప్పుడు. కరెక్ట్గా 1002 రూపీస్ పట్టింది, అంటే దగ్గర 10 లీటర్స్. అబ్బా 1000. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అయితే ఇంకెటువంటి స్టాప్ అయితే లేదు. ఇప్పటిదాకా మనం 1279 కిలోమీటర్లు తిరిగినాం రా. అబ్బా పెళ్ళికి వెళ్తున్నారు వీళ్ళంతా సమ్వేర్. ఎస్, ఓహో పెళ్ళి ఇక్కడే అయిందా? ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నారా? ఓకే. ఇక్కడ నుంచి లొకేషన్ ఎంత బాగుంది, వావ్. టూల్ గేట్ 500 మీటర్స్ అహెడ్. ఇంకా స్టార్ట్ అయింది టోల్. ఈ రోజుకైతే మన ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసి ఇదే. ప్రెసెంట్ అయితే మనము స్టేట్ హైవే 21 మీద అయితే ఉన్నాము. సారీ, నేషనల్ హైవే మీదకి ఇంకా ఎంటర్ కాలేదు. మనం చిక్మగళూరు దాటిన తర్వాత మనం నేషనల్ హైవే మీదకి అయితే ఎంటర్ అవుతాం. అంటే మరీ టచ్ అవ్వదు చిక్మగళూరు. నేనేంటంటే గాయ్, జనరల్గా ఎంత పెద్ద వెహికల్ ఉన్నా దాన్ని ఓవర్టేక్ చేయడం నాకు అలవాటు, అండ్ ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కర్ణాటక బస్సెస్ కారిపోద్ది నాకైతే. ఎందుకంటే మేము సౌత్ ఇండియా ట్రిప్ కేరళ వరకు కొట్టినప్పుడు, అదే కన్యాకుమారి టు హైదరాబాద్, అప్పుడు ఏంటంటే ఇట్లా వెళ్తున్నాము, లైక్ ఈ లైన్లో వెళ్తున్నాము, వాడు ఒక్కసారిగా ఇట్లా లాగేశాడు. ఇంకప్పుడు నేను కొంచెం అటెంటివ్గా ఉండి బ్రేక్స్ కొట్టి ఇది చేసి కంట్రోల్ చేయగలిగిన. లేకపోతే ఆ రోజే మా దండలు పడుతుండే మా మెళ్ళ. ఏంటిది, హర్యానా వెహికల్ ఇది. బేటీ బచావో బేటీ పడావో, వావ్, గవర్నమెంట్ది అనుకుంటా. అయితే
బేటా సయ్యా భయ్యా నన్ను వెళ్ళిపోని భయ్య యోధా టాటా యోధా. సో ప్రజెంట్ అయితే మనం హస్సన్ అనే ఊరిలో ఉన్నాము. పర్లేదు ఊరు బాగానే పెద్దగానే ఉంది. ఇక్కడ ఏంటంటే పంది మాంసం పంది మాంసం లోపలనే అమ్మేస్తారు. పోర్క్ హోటల్ అంట, దాని పక్కన నార్మల్ హోటల్ అని ఉంది. దాని ఆపోజిట్లో ప్యూర్ వెజ్ హోటల్ ఉంది. నిజంగా ఇది చూసిన తర్వాత నాకు మైండ్ నిజంగా బ్యాంగింగ్. అవతల పక్క పంది మాంసం పెట్టుకుని అవతల పక్క వాడు వెజ్ ఎలా తినగలుగుతాడు చెప్పండి. ఆడ కడపంతా తిప్పుతానే ఉంటుంది. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ హస్సన్ సిటీ. ఓకే బాయ్. ఇక్కడ ఏంటంటే లైఫ్ చాలా సింపుల్గా చాలా నార్మలైజ్డ్గా బతుకుతున్నారు గైస్. ఎటువంటి టెన్షన్ లేదు, ఏం లేదు. ఉన్న ఊర్లోనే ఏదో ఒకటి చిన్న పని చేసుకుంటూ ఉంటున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ హైదరాబాద్ సిటీస్ అండ్ ఆల్, ఉన్నా కానీ ఇంకా కావాలి. ఈవెన్ నాకు కూడా ఫస్ట్ థింగ్ స్టార్టింగ్లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు నాకు 2000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్లో రఫ్గా ఒక 50K వ్యూస్, ఒక 10K వ్యూస్ వస్తే చాలా అనుకునేటోడు. ఇప్పుడు 100K వ్యూస్ వస్తుంది. బట్ స్టిల్ యూట్యూబ్లో నాకు ఇప్పుడు నెక్స్ట్ గోల్ వచ్చేసి 50,000 సబ్స్క్రైబర్స్. వెన్ ఇట్ కమ్స్ టు ఇన్స్టాగ్రామ్ ఇయర్ ఎండ్ వరకు ఒక 20,000 సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఒక గోల్ లాగా అయితే పెట్టుకున్నాను. ఐ నో దట్ నేను రీచ్ అవుతానని, బట్ ఏదో ఒక వెలితి, అదేంటో నాకు తెలీదు. ఇక లిటరల్లీ మేము పడిపోయేటోళ్ళం. కింద రూట్ ఉంది, కిందేమో రూటు, పైనేమో ఇది, ఏం బేస్ లేదు. లిటరల్లీ చెప్తున్నా కదా, ఇట్లా ఎగిరింది బండి. అటు ఇటు అయ్యి ఉంటే అగో ఎడ్జస్ట్లో ఊసలు కూడా ఉన్నాయి, చచ్చిపోతుండే. ఇట్లా మట్టి గడ్డలు అడ్డం పెట్టేస్తారు, ఇక ఇట్లా ఎడ్జ్లో పోవాల్సి వస్తుంది. వన్ మిస్టేక్ తునాతునకలైపోతాయి. అబ్బా ఆ ముందు చూడండి ఎంత మంచిగా దుమ్ము రేగొట్టుకుంటూ వస్తున్నాడు. KSRTC అయిపోయాను ఎప్పుడైతే నేను. షిట్ బాబోయ్. ఓ ఓ ఇది ఈరోజుకి మన 3rd రైల్వే క్రాస్. ఇది ట్రైన్ అయితే పాస్ అవుతుంది. అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది ఇట్లా ట్రైన్ని చూస్తే. ఏ ట్రైన్ ఇది? తిరుపతి టు మైసూర్ జంక్షన్ వెహికల్. ఓకే, ఇక్కడ పోలీస్ చెకింగ్ అవుతుంది, బాగానే ఉన్నారు. సో ఇప్పుడు నాకు ఇంకో మూమెంట్ ఏంటంటే, ఇదే రూట్ ఎట్లుందో చూడండి. 40 కిలోమీటర్స్ వెళ్ళాలి, 40 కిలోమీటర్లు. చలో ఇప్పుడు వరకు అయితే దగ్గర మనం 130-140 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. మోర్ అండ్ మోర్ టు గో. మనం హైవే పైన ఉన్నాము. ఇది వచ్చేసి నేషనల్ హైవే 73. దీని మీద అయితే 21 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. అక్కడ 40 కిలోమీటర్స్ రూట్ అయితే మేము డైవర్షన్ తీసుకున్నాము, ఎందుకంటే ఆ రూట్ మొత్తం కొంచెం హారిఫిక్గా ఉంది. నేను సైడ్కి ఆపి ఆ రూట్ అంతా సరిగ్గా చూసా, చాలా ఘాటింగ్ సెషన్స్ అయితే ఉంది. సో కాబట్టి మేమైతే చిన్న డైవర్షన్ తీసుకుని ఈ రూట్లో అయితే వెళ్తున్నాము. ఇప్పటి వరకు అయితే మనం నేషనల్ హైవే 75 మీద అయితే ఉన్నాము. ఇప్పుడైతే నేషనల్ హైవే 150Aలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. అంటే లెఫ్ట్ నుంచి పోతే మనకి ఏంటంటే ఈజీగా NH44 అయితే దొరుకుతుంది కాబట్టి ఇక్కడ. కానీ వచ్చే దారిలో మాత్రం ఆ రూట్ మాత్రం భలే ఉంది, బాగుంది, నిజంగా బాగుంది. ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అయితే ఫీల్ అవ్వలేదు నేను. మంచిగా కంఫర్ట్గానే రైడ్ అయితే అయింది. 609 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనం వెళ్ళడానికి. అమ్మ బాబో, సేమ్ రూట్లో అయితే 12 కిలోమీటర్స్. దాని తర్వాత కూడా NH150A. సో ఇప్పుడు దాకా దగ్గర ఒక 200 కిలోమీటర్స్ వరకు అయితే డ్రైవ్ చేసినాము. ఎండ వేవర్సంగా ఉందని సైడ్ కాదు, ఫుడ్ లేదు, వాటర్ లేవు. వాటర్ కానీ ఆగాం, వాటర్ తీసుకున్నాం, తాగాం. అయినా కానీ నాకు దాహం తీరట్లా. నా చింప చుట్టూ మొత్తం అయిపోయింది. బండి చాలా వేడైపోయింది. మినిమం ఒక 20 మినిట్స్ బ్రేక్ అయినా ఇవ్వాలని ఆపాం సైడ్కి. ఇక్కడ నుంచి ఇంకా 11 hours డ్రైవ్ అయితే ఉంది. అంటే ఒక 590 కిలోమీటర్స్. కొట్టేయచ్చు సార్, కొట్టేయచ్చు. ఏమంటారు సార్? కొట్టేయచ్చు. మన పరిస్థితి ఆలోచించకండి. సో ఇప్పుడు దాకా అయితే మేము
బ్రేక్ అయితే తీసుకున్నాము. ఒక 20 మినిట్స్ ఆగాము. మళ్ళీ బండి చాలా ఓవర్ హీట్ అయిపోయిందంటే మళ్ళీ దారిలో ఆగిపోయే ప్రాబ్లం ఉంటుందని ఒక సైడ్కి ఆగాము. ఇంకా 10 hours 58 minutes రూట్. అమ్మో 5 kilometers నుంచి రూట్ ఇట్లానే ఉంది బాబోయ్. ఇది మొత్తం నిజంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఇది డ్రై స్టేట్ లాగానే ఉంది గైస్. ఎండ, మట్టి, ఎండిపోయిన చెట్లు, డ్రై స్టేట్. రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాము. బివేర్ ఆఫ్ జింకలు కూడా. అమ్మ బంటి కూడా ఉందంట, అందుకని చూసుకుని వెళ్ళండి అని అయితే బోర్డ్స్ పెట్టేశారు. స్పీడ్ లిమిట్ 35 అని పెట్టారు, బట్ మనమైతే 80లో కొడుతున్నాము. ఎందుకంటే ఎండ, అవి కూడా ఎండకి ఏదో మూల సేద తిరుగుతూ ఉంటాయి. మనలాగా బలాదుర్లు అయితే తిరగవు కదా రోడ్ల మీదకి వచ్చి. ఇగో 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 జింక సైన్. అది జింక అనుకున్నారా? జింక సైన్. అది ఇది ఇంకా 2 కన్స్ట్రక్షన్లోనే ఉన్నట్టుంది నాకు తెలిసి. ఇది NH69. వావ్, వాట్ a మ్యాజికల్ నెంబర్ సర్జీ, 69. ఈ రోజు అయితే మా డిన్నర్ అయితే ఏమంటారా, లంచ్ 7up దొరికినాయి. ఇవి వాటర్ బాటిల్. ఎలా ఉందిరా? అద్భుతంగా ఉంది, ఎందుకంటే ఎండ మాడుతుంది. ఒక పెనం పెట్టి గుడ్డు వాళ్ళ గుడ్డు అక్కడే పెడితే 5 నిమిషాలు చాలు ఆమ్లెట్ అవ్వడానికి. బండి చాలా ఓవర్ హీట్ అయిపోతుంది బాబాయ్. 2 అవుతుంది. ఇంకా 540 kilometers అయితే ఉంది. ఈడ అవతారం అయితే మొత్తానికి ఊసిపోయింది. ఈడైతే ఊడి పడిపోతుంది. ఈడైతే నాకు తెలిసి ఆంధ్ర బార్డర్కి అయితే వెళ్ళిపోయేసరికి ఒక 4 అవుతుంది అనుకుంటున్నాను నేను. అండ్ యావరేజ్గా 4 అయితే ఖచ్చితంగా అవుతుంది గైస్. సో టైం ఈయనే వేస్ట్ చేయడం ఎందుకు అని వెళ్ళిపోదాం అనుకుంటే మధ్యలో మళ్ళీ ఎట్లా లంచ్ బ్రేక్ కాగాలి కదా. లంచ్ అయితే స్కిప్ చేసేసి ఇంకా డిన్నర్ కూడా స్కిప్ చేసేసి వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయిపోయినాము. ఎందుకంటే ఏడ తిన్నా కానీ వామిటింగ్స్ అయిపోతాయి ఎండకి, డైజెషన్ కూడా సరిగ్గా అవ్వదు. సో దాన్ని మైండ్లో పెట్టుకుని కొట్టేస్తున్నాం ఇక. సో ఇప్పుడు మనం అయితే ఆంధ్ర బార్డర్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా 525 kilometers వెళ్ళాలి మనం. ప్రజెంట్ అయితే మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆగాలి అనే ఊర్లో ఆగకుండా అయితే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. ఈ ఊరి పేరు ఆగాలియో ఏమో, బట్ మనమైతే ఆగట్లేదు గైస్. ఇప్పటి వరకు మనం చూసిన ఫస్ట్ APSRTC బస్ కర్ణాటక తర్వాత అది ఆగలి వరకు అయితే వెళ్తుంది ఆగడానికి. సో ఇప్పుడు మేమైతే ఒక ఏరియాకి అయితే వచ్చాం, విచ్ ఈజ్ అన్సేఫ్ ఫర్ అస్. నా ముందు ఎవడైతే ఉన్నాడో వీళ్ళందరూ అమ్మ బాబోయ్ మస్తు డేంజరస్గా ఉన్నారు నాయన. ఈ లొకేషన్ అంతా మస్తు తేడాగా ఉంది. మీరు ఏమని అనుకున్నది బాబోయ్, ఒక్కొక్కడికి కాలు లేదు, ఒకటి కన్ను లేదు, ఒకటి చెయ్యి లేదు. నా ముందున్నాడు అమ్మ ఆడు కోపంగానే ఉన్నాడు. ఏదో కత్తి కానీ ఏదైనా దొరికితే పొడుస్తాంగా అన్నట్టే ఉన్నాడు వాడైతే. నాకైతే ఒక్కసారిగా రక్త చరిత్ర మూవీ సెట్ లోపలికి వెళ్ళేసి వచ్చినట్టయితే అనిపించింది. బండి కూడా సైడ్కి నీడకు పెట్టినా ఆయన వచ్చి దే అన్నాడు ఆయన. అదే నేనేం చేశానంటే పక్కన పెడతాను, ఆయన ఎంద ఊరు అన్నాడు ఆడు. సరే ఇక ఎంద ఊరేముంది మా ఊరేమని స్టార్ట్ అయిపోయాడు. గాయ్స్ మనమైతే అఫీషియల్గా NH44 మీదకైతే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా హైదరాబాద్కి అయితే 418 kilometers. మనం రీచ్ అవుతున్న డెస్టినేషన్స్ వచ్చేసి 440 kilometers. అమ్మయ్యా, NH44 ఎక్కినామంటే ఇంకా చాలు, ఇంకా ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు, ఒకటే రూట్ కాబట్టి. ఎప్పుడు ఈ హైవే మీద వెళ్ళినా మనకి అనుకోకుండా కాదు అనుకునే తగిలే అతిథి అయితే మన కియా. India's one of the largest car manufacturing company on AP. సో మొత్తం మనకి మోస్ట్లీ చూసుకుంటే కార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్సే కనిపిస్తుంటాయి ఈ రూట్లో కూడా. కియా ఒక్కసారైనా లోపలికి వెళ్ళాలి గైస్ కియాకి అయితే. అసలు ఆ లోగో చూడండి ఎంత పెద్ద ఉందో.
पोरा హ్యుండాయ్ किया वाओ क्या किया किया क्या ఇన్స్పైరింగ్ కస్టమర్ సెంట్రిక్ స్మార్ట్ ఫ్యాక్టరీ వావ్. మనకు ఫస్ట్ బోర్డ్ అయితే తగిలింది హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్. చలో హైదరాబాద్ వచ్చేస్తున్నా. బండి అయితే ఓవర్ హీట్ అయిపోయింది. అర్జెంటుగా నెక్స్ట్ ఏ స్టాప్ వచ్చినా అక్కడ ఆపేస్తా. సో స్టాప్ అయితే మేము భారత్ పెట్రోల్ పంప్లో అయితే తీసుకుంటున్నాము. అమ్మో ఈ ఎండ సావ కొడుతుంది ఇక. సరే అబ్బా, మాకు ఇంకొక 100 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ అవసరం లేదు. ఇంకా ఇట్లా బంకుల్లో అట్లాంటి వాటర్ పెడతారు, వాటిలో వాటరే ఉండదు. NH44 మీద ఇది మన ఫస్ట్ టోల్ గేట్, మారూరు టోల్ ప్లాజా అంట. ఇప్పుడే మేమైతే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము, బండి ఓవర్ హీట్ అయిందని. పర్లేదు, ఇప్పుడు వెహికల్ అయితే బాగానే ఉంది, రన్ కూడా బాగానే అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అమ్మ వీళ్ళు వెనకాల వెళ్ళిపోవడమే లోకల్స్. నేను మాటల్లో పడి సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, పెట్రోల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ ఏడొస్తే ఆడ ఆపేయాలి, లేకపోతే ఇక ఇదేంటంటే ఈ టీవీఎస్లో వచ్చే దరిద్రం ఇది సరిగ్గా పనిచేస్తలేదు. డిస్టెన్స్ టు ఎంటీ కూడా అది చక్కగా పనే చేస్తలేదు. అదైతే వాడికి ఎన్నిసార్లు చెప్పినా అన్న అది ప్రతి బండి మీద ఉందన్న ప్రాబ్లము, రెక్టిఫై అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఏదో ఏమో. సో ఫ్యూయల్ స్టాప్కి అది వచ్చేసినాము. లేదా పెట్రోల్ లేదేంట్రా, పెట్రోల్ లేకపోవడం ఏంటి? ఇక్కడ ఇంకొకటి ఉంది. దేవుడా, వీడు కూడా లేదు అన్నాడంటే ఇక కథం. బిస్కెట్ అల్ట్రా బిస్కెట్. అరే ఇంతమంది ఉన్నారేంద్రా, మళ్ళీ ఫ్యూయల్ షార్టేజ్ ఏమైనా అయిందా? పిచ్చిన అక్కడ కింద నుంచి చెప్పకుండా లవడ ముందు చెప్పచ్చు కదా, అయిపోయేది లవడ. అప్పుడు బూతులు రాకపోతే ఏమొస్తుంది? ముందు రిలయన్స్ ఉందంట, రిలయన్స్. మరి ఇంత దేడిదిమాగాలు ఉన్నారేంద్రా నాయన. 100 కొడతానంట, 100 కొడతాను. పక్కన కారోడు వచ్చాడు, వాడికి కొడతానంటున్నాడు. ఇక్కడైతే జియోది ఉంది, జియో పెట్రోల్ బంక్. వీడు కొడతాడో లేదని అంటాడు. లేదంటే మాత్రం ఇంకా గుడిసిపోవాలి. ఇక ఏం చేయలేము. నెక్స్ట్ ఎంత దూరం వస్తే అంత దూరం ఇక నడుచుకుంటూ పోయి దాని తర్వాత అమ్మాయ ఉన్నది అనుకుంటా పెట్రోల్. 7 వరకు వస్తుందేమో ఇదైతే. అది బొక్క కూడా తెలుతుంది. ఎక్కువ షార్టేజ్ పడ్డది. టోల్ ఏరియా, నేషనల్ హైవే, ఇక్కడ 200 కొట్టడం ఏందిరా పెట్రోల్. పెట్రోల్ షార్టేజ్ పడ్డది మళ్ళీ, అర్థమైపోయింది నాకు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర అంతా బాగానే ఉందా? బాగానే ఉంటే ఏంటిది మరి? భారత్ పెట్రోల్ బంక్కి పోతున్నాయి కదా గాయస్. దగ్గర అయితే పెట్రోలే లేదు, ఆడ దగ్గర అయితే. నాకు అర్థమైపోయింది సీన్. అక్కడక్కడ ఆగి 200 కొట్టించుకుంటూ లాక్కి వెళ్ళడం. అట్లీస్ట్ వీడి దగ్గరైనా ఉంటుందా? ఉండదా? అరే లేదురా. షిట్ రే పెట్రోల్ ఉందా లేదా? లేదురా పెట్రోల్. ప్యానిక్ అవ్వకు ఆదిత్య, ప్యానిక్ అవ్వకు. షిట్, పెట్రోల్ లేదా? అయ్యా అమ్మా, లేదు, ఇక్కడ కూడా లేదు పెట్రోల్. అమ్మా సచ్చినం, పగ్డప్. మామూలుగా కాదు, దేవుడు దయగా, దేవుడే తీసుకోవాలి. వెహికల్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు, ఏది లేదు. మాకైతే పెట్రోల్ అయిపోయి ఒక పాయింట్ దిగిపోయింది. మహా అయితే ఇంకొక 60 కిలోమీటర్స్ ఏమో వస్తుంది పెట్రోల్. దాని తర్వాత ఇక బ్రో ఈడ కూడా లేదు బ్రో పెట్రోల్. ఫాక్. ఇంకా అలాగ మేము వెళ్తున్న కొద్దీ ఒక 50 కిలోమీటర్స్ తర్వాత అయితే మాకు ఒక పెట్రోల్ బంక్ అయితే దొరికింది. అన్న నువ్వు ఎంతైనా కొట్టినా వెళ్ళిపోతా. అన్నా ఎంత కొడుతున్నా అన్నా?
ఓకే. మా దగ్గర క్యాష్ లేదు, ఆ పక్కన ఆయనకైతే అడిగినాం. అరే రే రే వెళ్ళిపోవరా నాయన, ఎంతైనా కొడుతుండవు. క్యాష్ మా దగ్గర 600 ఉన్నాయి. గేమ్ చేస్తాం, సప్లై వాళ్ళది, నీడ్ మనది. ఆడు పెట్రోల్కి 2 తెచ్చుకుండు అన్నా. 600 ఏమైందన్నా? షార్టేజా మళ్ళీ? షార్టేజా పానికా? వాడు అమ్మ చచ్చిపోతున్నా నా బాబు, మేము చచ్చిపోతున్నాడు. తెలంగాణలో దొరికిందిగా. తెలంగాణలో లేదు అక్కడ. అయ్యా మా సైడ్ అయినా కొంచెం దొరుకుతుంది, ఆంధ్రాలో అక్కడ లేదు అంటున్నారు. థ్యాంక్ యూ అన్న. నీ అమ్మ తెలంగాణలో లేదు. అమ్మ పెట్రోల్ ఉంది, కంగారు పడేసి కొనేసుకుంటున్నారు వాళ్ళు. అదే అంటున్నా. చమ్మా గాయ్స్, థ్యాంక్ గాడ్. ఇది ఎక్కడి వరకు వస్తుందో నాకు కూడా తెలీదు. తేలుతుంది. ఏమైందంటే ఇప్పుడే ఆపి క్యాల్కులేషన్స్ వేసుకున్నాము ఇంకా ఎంత ఫ్యూయల్ పడుతుందని. ఇంకా 2 లీటర్స్ పడుతుంది. ఇంకా 2 లీటర్స్ నెక్స్ట్ ఏ బంక్ దొరికితే ఆ బంక్లో అయితే కొట్టించుకుని వెళ్ళిపోవాలి. ఇక అదే చేయాలి, ఎందుకంటే ప్రెసెంట్ డీజిల్ షార్టేజ్ అయితే పిచ్చగా ఉంది. ఈ షార్టేజ్, పెట్రోల్ షార్టేజ్ అయితే ఒకేలానే ఉంది బయట. అమ్మా కానీ అయితే చుక్కలు కనబడ్డాయి వేసి నాకైతే 2 hours. షిట్ షిట్ షిట్. ఇక చిన్నగా చీకటి అయితే అయింది. ఇక ఎంత తొందరగా అంత తొందరగా కొట్టేసేయాలి ఇక. అబ్బా లైట్స్ అయితే కేక. సో ఇప్పుడు ఏంటంటే పెట్రోల్ మొత్తం బయట బాగానే అవైలబుల్గా ఉంది. అండ్ ఈవెన్ ఆ డెలివరీ కానివ్వండి, అవైలబిలిటీ కానివ్వండి, ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా నార్మలైజ్గానే ఉందంట. కానీ పబ్లిక్ ప్యానిక్ బై చేయడం వల్ల ఇక మొత్తం అట్లా అవుతుందంట. అండ్ ఈవెన్ సమ్ స్ట్రైక్ ఏదో అంటున్నారు, అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. మే గాడ్స్ నోస్, దేవుడు తెలియాలంతా. కానీ అక్కడ చూసారు కదా టిన్నులు, డ్రమ్ములు, బాటిళ్ళు, అక్కడ మళ్ళీ పక్కనున్న సూపర్ మార్కెట్లో వాటర్ బాటిల్ కొనుక్కుని మరీ తాగుతున్నారు. అండ్ క్యాషే తీసుకుంటున్నారు, ఆన్లైన్ ఏమి యాక్సెప్ట్ చేస్తలేరు. పక్కా డాపర్ అయితే పెట్టారు వాళ్ళు, డాపర్ కొట్టారు ఆ పెట్రోల్ దాంట్లో. అంటే ఒక 1 లీటర్లో ఒక 100 ml 50 ml ఏమో లేపుతారనమాట. సో సక్సెస్ఫుల్గా అయితే మనం 14,000 kilometers అయితే మన టీవీఎస్ రానిన్ మీద అయితే కంప్లీట్ చేసాము. అండ్ మోర్ టు గో. నాకు తెలిసి బండి మనతో పాటు ఇంకొక 20,000 kilometers వరకు అయితే ఉంటుంది. దాని తర్వాత యాజ్ యూజువల్ వీఆర్ గోయింగ్ టు అప్గ్రేడ్ ఇట్. అప్పుడు ఏం బండి తీస్తామో ఏమో. ఈ దొర ఎక్కడికి వెళ్తున్నాడేమో, ఏపీ వెహికల్. చలో టీవీఎస్ వెహికల్స్ మీద చాలామంది లాంగ్ రైడ్స్ అయితే కొడుతున్నారు. ఆ ఇంజన్ చాలా రిలయబుల్ అంట. ఇగో మన పక్కన ఇంకో రాను. అయ్యో టీవీఎస్. సక్సెస్ఫుల్లీ కర్నూలు అయితే రీచ్ అయ్యాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హైదరాబాద్. 211 kilometers హైదరాబాద్కి. అండ్ మన డెస్టినేషన్కి వచ్చేసి 231. అక్కడి నుంచి 20 kilometers మా ఇంటికి. అబ్బా చలో ఇక దగ్గరకు వచ్చేసాం ఆనందంగా. పెట్రోల్ది మాత్రం నాకు ప్యాక్ అయింది చూడండి, మామూలుగా కాదు. సో గాయ్స్ మనమైతే సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇది మన ఫస్ట్ టోల్ గేట్ ఆంధ్రప్రదేశ్లోకి. కథ 220 kilometers అయితే మన కొంపొచ్చేది. నేను టైర్డ్ అయిపోయినా అని అస్సలు అనుకోకండి. ఎండ తగ్గింది కదా, ఇప్పుడు హైప్ వచ్చింది లోపల. మంచిగా చిల్లు వాటర్ బాటిల్ పక్క కాపి వేసేసామన్నమాట. లోపల నుంచి ఆండ్రల్యాండ్ రష్ ఒక రేంజ్లో కొడుతుంది మావా. ఇదే ఈ టైంకి చేతిలో నా రానింగ్ కాకుండా ఒక పెద్ద బండి ఉండుంటే దెబ్బకి అబ్బా అనిపించదు అన్నా. వెనకాలగా ఓకే. అబ్బా. సో 352 rupees అయితే కొట్టించాం మేము. మా ఇంటి వరకు వస్తే చాలు, అక్కడి నుంచి ఏమైనా కానీ తర్వాత చూసుకోవచ్చు.
యాక్టివాలో అయితే అస్సలు లేదు మా ఇంట్లో. ఇంకా 148 కిలోమీటర్స్ అయితే ఉంది, వెళ్ళిపోవచ్చులే. దురంధర్ 2 మూవీ చూసినంతసేపు కాదు. ఐస్ ఈరోజు మనం క్రాస్ చేయబోయే అండ్ ఈ మొత్తం ట్రిప్కి మనం క్రాస్ చేయబోయే లాస్ట్ టోల్ గేట్ ఇది. ఖతం. దీని తర్వాత మళ్ళీ మనం లదాఖ్ వెళ్ళేటప్పుడే ఇవి క్రాస్ చేస్తాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ 115 కిలోమీటర్స్ అండ్ మన డెస్టినేషన్కి వచ్చేసి 134 కిలోమీటర్స్. సో గాయ్స్ సక్సెస్ఫుల్గా 100 కిలోమీటర్స్ దగ్గరలోకి అయితే వచ్చేసాం మనము. అంటే హైదరాబాద్కి 80 కిలోమీటర్స్ ఫార్లో అయితే ఉన్నాము, అంటే దూరంలో అయితే ఉన్నాము. ఇంకేం లేదు, వెళ్ళిపోయి శుభ్రంగా తినేసి నిద్రపోవాలి. పొద్దునుంచి అయితే మేము తిండి తినకుండా అయితే డ్రైవ్ చేస్తూనే ఉన్నా నేను. పాపం వాడు కూడా చాలా సహనంతో కూర్చుని ఉన్నాడు. ఈవెన్ గాయ్స్ యు నో వాట్, ఏమి చేయకుండా కూర్చోవాలన్న టాలెంట్ కావాలి. యా, ఇట్స్ ట్రూ. ఎందుకంటే అట్లా కూర్చుని డ్రైవ్ చేయబట్టే ఇప్పుడు మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యాం మేము. ద టైమ్ ఇస్ అరౌండ్ 9:45, అంటే 10 అనుకోండి. అంటే దగ్గర దగ్గర 14 hours, 16 hours, 15 hours అనుకోండి. ఇక టోటల్ 15.5 hours నాన్ స్టాప్ రైడ్ అయితే అయింది. మధ్యలో అయితే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటంటే పెట్రోల్ షార్టేజ్. సో అది కథ. సో చలో. ముందు ఒక ట్రాలీలో ఇటుకరాలన్నీ పోతుంటే దారిలో కొన్ని జారు పడిపోయినాయి. వాటిపైన లారీలు వెళ్ళిపోయి ఇంకొకటి స్కిడ్ అవుట్ అయిపోయింది. దాని వెనకాల 2 ఆగినాయి. ఆయన ఏమో తీయడానికి వచ్చిండు, ఇంకొక ఆయన లైట్ వేసి పట్టుకుండు. నా ముందున్న లారీ ఆయనేమో బ్రేక్ కొట్టిండు, పడిపోయింది. ఆ రాయబడింది దీంట్లో నుంచే, బై ద వే చెప్పడం మర్చిపోయాను. సో మన NH44 ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. అంటే మొత్తానికి కాదు, ఎందుకంటే మనం ఒఫిషియల్గా హైదరాబాద్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. వెల్, ఇక్కడి నుంచి మా ఇంటికి ఇంకా 53 కిలోమీటర్స్ ఉంది. రే 10:30 అవుతుందిరా, ఇంకా ట్రాఫిక్ ఏంట్రా ఇట్లుంది. అండ్ బై ద వే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే కదా, అందుకని మాత్రం క్రౌడ్ అయితే ఉంటుంది. టైమ్ దగ్గర దగ్గర 11 అయింది. సీ హౌ హైదరాబాద్ వెల్కమ్స్ మీ. ఎంత ట్రాఫిక్ ఉందో, 1 కిలోమీటర్ ట్రాఫిక్ ఉంది. మీరు చూసిన ఈ అన్ని బ్లాగ్స్లో ఏదైతే బెస్ట్ అండ్ వర్స్ట్ పార్ట్ ఏదో కామెంట్ చేయండి. గాయ్స్, దరిద్రం అండ్ మైండ్ బెంగిపోయే విషయం ఏంటంటే బండి ఫ్యూజ్ ఎగిరిపోయింది. దెబ్బకి కరెక్ట్గా ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఫ్యూజ్ పోయింది. ఇది కథ. ఇప్పుడు ఏం చేయాలో ఏందో ఏం అర్థం అవ్వట్లా. రేపు పొద్దున్న అయితే తీసుకెళ్ళి ఇవ్వాలని మాత్రం అర్థమైంది. నమ్మ కరెక్ట్గా ఇంటి దగ్గరకు వచ్చేసరికి మొత్తం జస్ట్ ఇండికేటర్స్ తప్ప ఏం పని చేస్తలేవు.